కర్నూలు జిల్లాలో ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ముఖ్యమంత్రి కర్నూలుకు రానున్నారని తెదేపా జిల్లా అధ్యక్షులు పి తిక్కారెడ్డి తెలియజేశారు. కర్నూలులోని సి క్యాంప్ వద్దనున్న రైతు బజార్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు, జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ బంగారు కుటుంబ కార్యక్రమం ఉంటుందన్నారు. అందరికి నమస్కారం. శనివారం రోజున అంటే 17వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా పర్యటన, అలాగే ఉమ్మడి జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పాణ్యం కూడా విజిట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎలా చేయాలనే ఉద్దేశంతో, డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. ముందు రైతు బజారు విజిట్ ఉంది కర్నూలులో. రైతు బజారు విజిట్ తర్వాత మన పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఖాళీ ప్లేస్లో అక్కడ పాణ్యంకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కొత్త ప్రోగ్రాం. అంటే దీనికి కారణం ఏమంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాజకం విసికి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు, ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతల గతంలోనే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే మరి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా మేము ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజలకు సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలను పరుగుబెట్టిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని, కర్నూలు జిల్లాకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.